కుంభరాశి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, గౌరవం 6, అగౌరవం 1. ఈ రాశి వారికి ఈ సంవత్సరం బాగుంది. కుటుంబ పురోగతి, ఆర్థిక పురోగతి బాగుంటాయి. బలహీనులైన అధికారులు, పనికిరాని స్నేహితులు, బంధువర్గం దూరం అవుతారు. మీకు రావలసిన ధనం కొద్ది కాలం ఇతరుల చేతిలో ఉంటుంది. మారుబేరాలకు సంబంధించిన లావాదేవీలు లాభిస్తాయి. ఆర్థిక పురోగతికి నూతన వ్యాపారాలు చేయాలని గట్టిగా నిర్ణయించుకుంటారు. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతారు. మీడియా వల్ల మేలు జరుగుతుంది. న్యాయ పోరాటానికి కొన్ని విషయాలలో సిద్ధపడతారు. సినిమా, టీవీ రంగంలోని వారికి, ట్రావెల్స్, ఆటోమొబైల్స్ రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. అపార్ట్మెంట్ కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. చెప్పుడు మాటలు విని కాకుండా వాస్తవాలు స్వయంగా తెలుసుకొని నిర్ణయం తీసుకోండి. బంగారం, వెండి, విలువైన వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. కాంట్రాక్టు, సబ్ కాంట్రాక్టులు, లీజులు అనుకూలిస్తాయి. వ్యాపారంలో నూతన శాఖలు నెలకొల్పుతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలకు మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. నిరుద్యోగులైన విద్యావంతులకు చదువుకున్న చదువుకి తగిన ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. జీవితాశయం నెరవేరుతుంది. రాజకీయ జీవితం బాగుంటుంది. ఆశించిన లాభాలు, ఫలితాలు మీకు చేతికి అందుతున్న వేళ స్వార్థపరులు మీకు సన్నిహితంగా మెలుగుతారు. చాలా జాగ్రత్త వహించండి. నరదృష్టి, బంధుఘోష అధికంగా ఉంటుంది. పూజలలో సిద్ధగంధం ఉపయోగించండి. అన్నదానానికి, గో సంరక్షణకు మీ శక్తి మేర విరాళాలిస్తారు. ఇందువలన మీరు నష్టపోరు. మంచి ఉద్యోగం లభిస్తుంది. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. వైద్య విద్యలో సీటు లభిస్తుంది. మీకు రావలసిన బిల్లులు, వడ్డీలు, అసలు ధనం చేతికి అందుతుంది. ఈ రాశి వారు అఘోర పాశుపత హోమం చేయించుకోవడం వలన మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో పైరవీల బెడద ఇబ్బంది పెడుతుంది. సంతాన పురోగాభివృద్ధికి కృషి చేస్తారు. రావలసిన బాకీలు కొద్ది కొద్దిగా జమ చేసుకుంటారు. అసలు గురించే మీ ఆందోళన. వడ్డీల మీద ఆశ పెట్టుకోరు. బంధువర్గం, దగ్గర వాళ్ళు, వయసులో పెద్దవాళ్లు, సాయం చేయవలసిన పెద్దలే నవ్వుతూ ద్రోహం చేస్తారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. కొత్త బ్రాంచీలు విస్తరిస్తారు. మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాలు మధ్యస్థంగా ఉంటాయి. అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం అన్ని విధాలా మంచిది. సంతానాన్ని అధిక గారాభం చేస్తున్నారన్న విమర్శలు వస్తాయి. వాటిని పట్టించుకోకండి. ఈ రాశి వారికి శ్రీకృష్ణుడి ఆరాధన శుభప్రదం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై ఆడియన్స్ అండ్ ఆల్ మై ఫ్యాన్స్. థ్యాంక్స్ అలాట్.